సంవత్సరానికి అట్ అన్ యావరేజ్ 1-2 కేసెస్ వస్తూ ఉన్నాయి. రాకూడదు కాదు, మనకి ఇంకా ఇప్పుడు యాక్చువల్లీ మేము ఇక్కడ అవైలబుల్గా ఉన్నాం. భరద్వాజ్ గారు చెప్పినట్టుగా మేము భరోసా ఇస్తాము, మీరు మాతో మాట్లాడచ్చు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు, అక్కడ ప్రగతి గారు అందరికీ పరిచయం, నామకం అందరికీ తెలుసు, ఇక్కడ ఉన్నటువంటి అందరూ, వివేక్ గారు తెలుసు, భరద్వాజ్ గారు తెలుసు. ఓహో వీళ్ళు ఈ ప్యానెల్లో ఉన్నారు, మేము ఇక్కడికి అప్రోచ్ అవ్వచ్చు అనేటువంటిది ఒక చాలా ఇంపార్టెంట్ అవేర్నెస్ పంపించాలి. నెక్స్ట్ స్టెప్స్ ఆఫ్ అవేర్నెస్కి చాలానే కృషి చేయాల్సిన అవసరం ఉంది. చాలా ల్యాక్యూనే ఉంది అక్కడ. నాట్ ఎనఫ్ అవేర్నెస్ విచ్ ఇస్ హ్యాపెనింగ్. సార్ దానికి ఒక అవేర్నెస్కి ఒక ప్రోటోకాల్ డిజైన్ చేశారు. నెక్స్ట్ 1 వీక్ 10 డేస్లో వి వర్కింగ్. ఏంటంటే ఎన్ని వచ్చినాయి అంటే సింగిల్ డిజిట్లోనే వచ్చినాయి అండి. ఇంకా మేము 10ల సంఖ్యలో కూడా రాలేదు. వాటిలో కొన్ని రిజాల్వ్ అయిపోయిన కేసెస్ ఉన్నాయి, కొన్ని యాక్షన్ అంతటితో తీసుకుంటే సరిపోయిన కేసెస్ ఉన్నాయి, కొన్ని మనం చేయలేని కేసెస్ ఉన్నాయి, కొన్ని ఫేక్ కంప్లైంట్స్ ఉన్నాయి. అందులో 2 ఫేక్ కంప్లైంట్స్ ఉన్నాయి. లెట్ మీ టెల్ యూ, దెర్ ఆర్ ఫేక్ కంప్లైంట్స్ అండ్ వీ హెవ్ టేకెన్. అంటే చాలామంది అడగచ్చు కదా, మహిళలు ఇవి మిస్యూజ్ చేస్తారేమో అని అడగచ్చు కదా. మిస్యూజ్ చేస్తారేమో అనే భయంతో మనం ఇవేం పెట్టకుండా ఉండకూడదు. ఇది ఉండాలి. ఫేక్ కంప్లైంట్స్కి ఒక సెక్షన్ ఉంది. కావ్య విల్ బీ ఏబుల్ టు గివ్ దట్ ఫేక్ కంప్లైంట్ వస్తే ఏం చేయాలి అనే సెక్షన్ పాష్ యాక్ట్లో చాలా బాగా మెన్షన్ చేయబడి ఉంది. అండ్ ఇక్కడ కూర్చునేటువంటి కమిటీ ఎంక్వైరీ చేసినప్పుడు ఫ్యాక్ట్స్ బాగా ఫైండ్ అవుట్ చేస్తారు. ఫేక్ కంప్లైంట్ వచ్చినప్పుడు ఏం చేయాలో కూడా మనం అది చేసాం, కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది. సారీ అండి, మేల్ కొరియోగ్రాఫర్కి వ్యతిరేకంగా వస్తే ఏం చేయాలి అని అది విచారణ పూర్తయిన తర్వాత కానీ ఏమి రిలీఫ్ అమ్మాయి అడుగుతుంది, మనం ఏమి ఇవ్వచ్చు. మనం కోర్టు కాదండి ఇక్కడ. సివిల్ కోర్టుకు ఉండే పవర్స్ ఉంటాయి కానీ ఈ కమిటీకి, కానీ మనం కోర్టు కాదు. న్యాయపరంగా చట్టపరంగా ఐ థింక్ కావ్య యూ షుడ్ బి ఏబుల్ టు టెల్ దట్ బెటర్. కావ్య, వుడ్ యూ వాంట్ టు యాడ్? అంటే ఎవ్రీ కంప్లైంట్ అంటే ఎన్ని ప్రూవ్ అవుతాయో ఆయన మీద తెలియదు కదా వచ్చిన ఎలిగేషన్స్లో. వ్యతిరేకంగా వచ్చినప్పుడు based on that we can discuss and we will decide on, even it can go to suspending him or banning him completely, not in this particular case, in general. అలా వ్యతిరేకంగా వచ్చి ప్రూవ్ చేస్తే అలాంటి చర్యలు తీసుకోవచ్చు. అండ్ అలానే కాంపెన్సేటింగ్ ద విక్టిమ్, సో అలాంటివి those kind of penalties. I think Pragati garu wants to no, you don't want to add it? Okay, later. Jansi garu, ekkaduన్నారు I mean, are they approaching you guys like ante వస్తున్నారా ఇలా మా మీద జరుగుతున్నాయి డైరెక్ట్ గా రారు, మీకు తెలుసు. అంటే రీసెంట్లీ అను ఇమ్మాన్యుయల్ కూడా దెర్ ఈస్ కాస్టింగ్ కౌచ్ ఇన్ టాలీవుడ్ ఇండస్ట్రీ అని చెప్పి, అండ్ షీ ఆల్సో ఎఫెక్టెడ్ విత్ దట్ పర్టికులర్ థింగ్ అని చెప్పి ఆవిడ. మనలాంటి మిత్రులు చాలామంది ఇంటర్వ్యూల్లో అడుగుతున్నప్పుడు వచ్చేటువంటి, ఇప్పుడు చాలామంది మాట్లాడుతున్నప్పుడు బయటకు వచ్చేటువంటి ఫ్యాక్ట్స్ని మీరు చెప్తున్నారు. మనం ఏంటంటే ప్రతిదీ సుమోటోగా తీసుకోవడానికి ఇక్కడ కమిటీ లేదు, మీకు తెలిసిన విషయమే. చట్టాలు చేసేదే సుమోటోగా చేయలేకపోతున్నాం. ఇక్కడ మెకానిజమ్స్ తగినన్ని, ఇందాక నేను చెప్పినట్టు మళ్ళీ చెప్తున్నాను, మనకి తగినట్టుగా సరిపోయినన్ని తగిన మెకానిజమ్స్ మన దగ్గర మనం క్రియేట్ చేసుకోవాలి. ఉన్నది ఒకటి, ఇక్కడ వీఆర్ హియర్ టు డీల్ విత్ దెమ్. సో ఈ అమ్మాయి కూడా, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న కొరియోగ్రాఫర్ కూడా ఫస్ట్ ఈ ప్యానెల్ దగ్గరికి రాలేదు. అన్ని రకాలుగాను ఎక్కడెక్కడికి వెళ్తే నాకు న్యాయం జరుగుతుంది, నాకు వర్క్ కావాలి, నాకు కార్డు కావాలి, నన్ను ఇబ్బంది పెడుతున్నారు, నాకు డాన్సర్స్ని ఇవ్వట్లేదు, నాకు వర్క్ హెరాస్ చేస్తున్నారు. దో షీ ఈస్ గెటింగ్ హర్ ఇండిపెండెంట్ వర్క్. ప్రొడ్యూసర్స్ లైక్ వివేక్ కూచిభట్ల, బిగ్ ప్రొడ్యూసర్స్, బిగ్ సినిమాలు, బిగ్ యాక్టర్స్, గుడ్ ఫిల్మ్స్. ఇప్పుడు మనమే లాంటి దానికి ఆయన వర్క్ ఇచ్చారు. శర్వానంద్ గారి సినిమాకి వివేక్ గారు కూడా ఆవిడకి వర్క్ ఇచ్చారు. సో ఐ షుడ్ బి టేకింగ్ దట్. ఐమ్ సారీ. మీరు అంటుంది, థాంక్స్ సంజన. There are many people who speak in your interviews. వాళ్ళు గనక whoever it is speaking, they can come and put in a letter here. Definitely we'll take it up. So until and unless they are approaching you guys, no, how will we take it? We don't know. మీ దగ్గరికి ఎవరైనా వచ్చారనుకోండి we can't just take it like that. We can't just take it like that, Fani garu. They have to approach us. Approach us in the sense కంప్లైంట్ రూపం రావాలి. ఫణి గారు, మీకు ఒకసారి నేను మనం WCC అప్పుడు మాట్లాడినప్పుడు మీకు ఏం చెప్పాను, మీకు ఎవరన్నా వచ్చినప్పుడు నాకు ఫార్వర్డ్ చేయండి సార్ కంప్లైంట్ వచ్చినప్పుడు అన్నాను. ఓకే, నేను ఒకసారి అది నేను ఇవ్వనా సార్ క్లారిటీ, అది నేను ఇచ్చేస్తాను. ద కేస్ వాజ్ రియలీ డిఫికల్ట్. ద గర్ల్ హ్యాస్ గాన్ త్రూ అ లాట్ ఆఫ్ ట్రామా. ది చైల్డ్ అట్ ద టైమ్ దట్ షీ వాజ్ అ మైనర్. ఆ అమ్మాయి ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి కోర్స్
is a period between 16 to 21 జరిగినటువంటి హారాస్మెంట్ అది సిస్టమిక్గా జరిగింది. హౌ ఇట్ స్టార్టెడ్, హౌ ఇట్ ఎండెడ్ మధ్యలో చాలా స్టోరీ ఉంది. ఇది కేవలం సెక్షువల్ హారాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ అండర్ వన్ పవర్లో ఉన్నటువంటిది మాత్రమే కాదు, దీనిలో అదర్ లీగల్ కోర్సెస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్గా తీసుకోవాల్సింది ఉంది. సో ద కమిటీ హ్యాస్ ఎవ్రీ రైట్ టు సే యూ హ్యావ్ టు సీక్ అ లీగల్ రెస్పైట్. ఒకవేళ అమ్మాయి దగ్గర కనుక లీగల్ హెల్ప్ తీసుకోవడానికి, మెడికల్ హెల్ప్ తీసుకోవడానికి, పోలీస్ హెల్ప్ తీసుకోవడానికి తగినంత బలం లేకపోతే ఈ కమిటీ తన ఎంప్లాయర్, చట్టం ఏం చెప్తుందంటే ఎంప్లాయర్ అంటుంది, కానీ ఇక్కడ ఒక ఎంప్లాయర్ని మనం చూపించలేం కాబట్టి ఆ కమిటీ ఆ అమ్మాయికి హెల్ప్ చేయగలగాలి, అమ్మాయి కేసులో రకరకాల హెల్ప్ ప్రొవైడ్ చేయగలగాలి. ఆ బార్గెన్లోనే మనం తనని ప్లీజ్ అప్రోచ్ పోలీస్ ఫర్ దిస్ అదర్ కేస్ అండ్ దేర్ బై భూమిక హెల్ప్ లైన్ అనే ఎన్జిఓ అమ్మాయికి సపోర్ట్గా నుంచుంది. మన పరిధిలోకి రాదు, ఆ పర్టికులర్ బిట్ మన పరిధిలోకి రాదు. వీ కెనాట్, చేంబర్ కెనాట్ డూ దట్, చేంబర్ కెనాట్ డూ వీ కెనాట్ డూ దట్. అది పోలీస్ ఎఫ్ఐఆర్ అండి, అది 376 అండి. 376 కేసులో ఏం చేయాలో మీ అందరికీ తెలుసు, మీకు తెలుసు. 376 సొసైటీ యాక్ట్ మన ఇంటర్నల్ వరకు, మన ఇండస్ట్రీ వరకు మనం ఏం చేస్తాం తప్పక వీఆర్ నాట్ నెస్ డే టు కమాండ్ ద పోలీస్. మనం చేయకూడదండి. ఎఫ్ఐఆర్లో పేరు రాలేదు, ఎఫ్ఐఆర్లో పేరు లేదు. హర్ నేమ్ ఇస్ ఇన్ సీల్డ్ కవర్. ఎఫ్ఐఆర్లో లేదండి, మీడియా చేసింది ఈ ట్రయల్ అంతా, మా ఎఫ్ఐఆర్లో లేదు. అదే పేర్లు లేవు వాటిల్లో. మన వాళ్ళు కొంచెం ఎక్సర్సైజ్ చేసి బయటికి తీసుకొచ్చారు, అదే సెన్సిటివిటీ చెప్పము. ఎవరికి తెలియదన్నారు, మనకి తెలుసు. మనకు కంప్లైంట్ పెట్టినప్పుడు తెలిసింది, మన దగ్గర వచ్చి మాట్లాడి స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు మైనర్ అని తెలిసింది. అదే కదా ఇందాక చెప్పింది, అది ఇందాక మైనర్స్ అనేది ఇండస్ట్రీలోకి రాకూడదు. అయితే ఒక్క నిమిషం వివేక్ గారు చెప్పండి, మైనర్ని ఎంప్లాయ్ చేసుకోవాల్సి వస్తే ఉన్న పాయింట్స్. స్పెసిఫిక్ గైడ్ లైన్స్ ఉన్నాయి. మైనర్ అంటే ఇప్పుడు పర్టికులర్ డాన్సర్స్ యూనియన్లోకి చిన్నపిల్లలు డ్యాన్స్ చేయాల్సి వచ్చింది అనుకో, అప్పుడు వాళ్ళ పేరెంట్స్ గైడెన్స్తో తీసుకుని చేస్తాం. కార్డ్ ఇవ్వకూడదు. యాక్చువల్గా మెంబర్షిప్ తీసుకోవాలంటే మేజర్ అవ్వాలి, మైనర్కి ఇవ్వం. అందుకే తల్లులు ఉండాలి, సపోర్ట్ ఉండాలి, పేరెంటల్ సపోర్ట్ ఉండాలి అనేది ఉంది కదా, గైడ్ లైన్స్ లాగా ఉంది. మన దగ్గర కాదు, జనరల్ గైడ్ లైన్ అది. సో వాళ్ళ తల్లిదండ్రులు అందుకే వాళ్ళతో పాటు ఉంటారు, వాళ్ళ పక్కన ఉండాలి అనేది ఒక రూలు, అందుకని వాళ్ళ పేరెంట్స్ ఉంటారు. అది స్పెసిఫిక్గా కన్సెంట్ ఫామ్స్ ఉంటాయండి, పేరెంట్స్ ఫిల్ చేయాలి. అలాగే స్పెసిఫిక్ గైడ్ లైన్స్ ఉన్నాయి వాళ్ళకి, మైనర్ని ఎలాగా ఎంప్లాయ్ చేసుకోవాలని, అవన్నీ మీట్ అయితేనే వాళ్ళని తీసుకోవాలని. కరెంట్లీ వీ డోంట్ నో ది ఆన్సర్. వీ డోంట్ హ్యావ్ ఇనఫ్ పబ్లిసిటీ అరౌండ్ దిస్, వీ డోంట్ హ్యావ్ ఎనఫ్ అవేర్నెస్ అరౌండ్ దిస్. రెండు విషయాలండి, ఒకటి సరైన అవేర్నెస్ లేదు, దీన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి అని. నాట్ ఎనఫ్ పబ్లిసిటీ దట్ దెర్ ఇస్ సంథింగ్ లైక్ అ ప్యానల్ సిట్టింగ్ హియర్ టు అడ్రెస్ దిస్. అండ్ మూడోది చాలా ఇంపార్టెంట్, మనం భరోసా ఇవ్వలేకపోవడం. మీడియా కానీ లేకపోతే మనం ఇన్ ద సెన్స్ మనం అందరం కలిసి ఇందులో మన ఇండస్ట్రీ మీద సూపర్ హైలైట్, సూపర్ లైమ్ లైట్. జస్ట్ బిఫోర్ వీ స్టార్టెడ్ మా కమిటీ మీటింగ్లో వివేక్ గారు హైలైటెడ్ ఫ్యూ స్టాటిస్టిక్స్. ఒకసారి స్టాటిస్టిక్స్ చెప్పరా సార్? అంటే ఇండస్ట్రీ వైజ్గా తీసుకుంటే ఐటీ ఇండస్ట్రీ అండ్ బ్యాంకింగ్ ఇండస్ట్రీ ఎక్కువ ఎఫెక్ట్ అయ్యి ఉందండి ఈ సెక్షువల్ హెరాస్మెంట్ కేసెస్. సో లాస్ట్ ఇయర్ ఇవి తీసుకుంటే ఓన్లీ ఐసిఐసిఐ బ్యాంక్లో అబౌట్ 133 కేసెస్ ఉన్నాయి అని చెప్పి వచ్చిందన్నమాట. సో అన్ని ఇండస్ట్రీస్లో ఉన్నదే, కాకపోతే అవన్నీ ఆర్గనైజ్ సెక్టర్స్ కాబట్టి ఒకే వర్క్ ప్లేస్ ఉంటుంది కాబట్టి ఇవి బయటకు వస్తున్నాయి. మన దగ్గర ఒక వర్క్ ప్లేస్ ఉండదు. సో అందువల్ల దీనికి గైడ్లైన్స్ స్పెసిఫిక్గా వేరేగా ఉండాల్సిన అవసరం ఉందండి. ఇన్ అడిషన్ టు దట్ ప్రగతి గారు యాడ్ చేస్తారు, వై ఇట్ డజంట్ కమ్ టు అస్ అని మీ క్వశ్చన్కి. ఆర్గనైజ్డ్ అన్ఆర్గనైజ్డ్ మీకు అర్థమైపోయింది. నౌ ఇట్ కంటిన్యూస్ విత్ ప్రగతి.